మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అనురాధ నక్షత్రం వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు 1, 2, 3, 4 పాదాల వారికి ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వివాహ పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? అనురాధ నక్షత్రము అంటే శని భగవానుడికి సంబంధించిన నక్షత్రము. ఇది వృశ్చిక రాశిలో 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. అనురాధ నక్షత్రం కోసం చెప్పాలి అంటే జనరల్గానే ఎవరి యొక్క సహాయ సహకారంలో అవసరం లేకుండా ఇండివిజువల్గా వాళ్ళు ఎదగగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పచ్చు. మచ్చలేని వ్యక్తులుగా అనురాధ నక్షత్రానికి ఒక పేరు ఉంటుంది. అంటే ఏ తప్పు పట్టడానికి ఉండదు, పర్ఫెక్ట్లీ జెంటిల్మ్యాన్ అని చెప్పచ్చు. అయితే ఎదుట వ్యక్తిని అంచనా వేయగలిగేటువంటి కెపాసిటీ కూడా వీళ్ళలో ఉంటుంది అని చెప్పచ్చు. మంచి సైకియాట్రిస్టులు కావచ్చు, లేకపోతే సిఐడి డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, వీళ్ళ అన్నిట్లోనూ కూడా వీళ్ళ యొక్క రాణింపు చాలా గొప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఈ వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు మేజర్గా కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తుంటే అనురాధ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, శనిగ్రహము. మేజర్గా అయితే వీళ్ళకి మనం మాట్లాడుకుంటే ఛత్రాకారంలో గొడుగు ఎలా అయితే ఉంటుందో ఆ గొడుగు యొక్క ఆకృతిలో 3 నక్షత్ర తారలు మనకి ఆకాశంలో దర్శనమిస్తాయమ్మా. అదే అనురాధ నక్షత్రం కింద మన మహర్షులు గుర్తించారని చెప్పచ్చు. అయితే మేజర్గా ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదు, మాది అనురాధ నక్షత్రమా కాదా అనేటువంటి సందేహం ఉంటే కనుక నా, నీ, ను, నే అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభమైతే తప్పకుండా మీది అనురాధ నక్షత్రం కింద మీరు ఖరారు చేసుకోవచ్చు. అయితే మేజర్గా వీళ్ళ యొక్క గుణగణాలు కానీ అవన్నీ కూడా ఒకసారి మనం చూస్తే కనుక చార్ట్ ప్రకారము ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడం వల్ల కోపము అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనురాధ నక్షత్రంలో ఎవరు జన్మించినా 12 సంవత్సరాల లోపు చిన్న చిన్న వాహన ప్రమాదములు, గండములు సంభవించేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. తరువాత మేజర్గా ఆవేశపరులు అని చెప్పచ్చు. 10 మందికి సహాయం చేయడానికైనా, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికైనా ముందుంటారు. సహాయం చేస్తారు కానీ సహాయాన్ని అర్థించరు. ఏ పనైనా వాళ్ళంతా వాళ్ళే చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళుగా మనం చెప్పచ్చు. 1st and 6th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల రక్తదోషము, చర్మదోషము, దంతదోషములు 3 ఉండేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. 2nd and 5th లార్డ్ మేజర్గా వీళ్ళకి గురుగ్రహం అవ్వడం వల్ల విద్య పరంగా గొప్ప రాణింపు అనేటువంటిది కొంతమందికి ఉంటే సకంలో మధ్యలో ఆగిపోవడం కూడా కొంతమందికి ఉంటుంది. ఎందుకు అంటే కారకో భావనాశాయ అని చెప్పుకుంటాము. సో అయితే ఒకరికి విద్య మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఒకరికి ధన విషయాల్లో డబ్బు పరంగా ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. 3rd and 4th లార్డ్ శని అవ్వడం మూలాన మేజర్గా వీళ్ళకి ఏంటి అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక చిన్న ఇల్లు లేదా వీళ్ళు కట్టుకునేటువంటి ఒక చిన్న అందమైన ఇల్లు ఉండే అవకాశాలు ఉంటాయి, గృహయోగం సిద్ధిస్తుంది. అయితే 7th and 12th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడం వివాహము అనేటువంటిది ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా వస్తాయి. వీరి యొక్క ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల, ఆ కోపము వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మేజర్గా మేనరికం అయ్యేటువంటి సంబంధాలు, మేనరిక సంబంధాలతో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. 8th and 11th లార్డ్ బుధుడు అవ్వడం వల్ల వీళ్ళ ఫ్యామిలీయే ఒక పెద్ద సపోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ ఫ్యామిలీ కోసం వీళ్ళు పడేటువంటి కష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి, 2 సరిసమానంగా ఉంటాయని చెప్పచ్చు. 9th లార్డ్ చంద్రుడు అవ్వడము తల్లి యొక్క ప్రేమ అనేటువంటిది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తల్లి మీద వీళ్ళకి కూడా ప్రేమ వాత్సల్యములు చాలా ఎక్కువ ఉంటాయి. అది కామన్గా ఉండడమైనా స్పెషల్గా చెప్పుకునేటువంటి అంశము. తరువాత వీళ్ళకి దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు, దైవానికి దానం చేయడం, ఇలాంటి గుణగణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఎలాంటి వృత్తుల్లో రాణిస్తారు? గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి, 100% గవర్నమెంట్ వృత్తుల్లో మీకు రాణించే అవకాశాలు ఉన్నాయి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. లేదా బంగారము వ్యాపారము, బియ్యము వ్యాపారము, రాజకీయాల్లో రాజకీయ పదవులు వచ్చేటువంటి అవకాశం కూడా అనురాధ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. మేజర్గా చెప్పాలంటే ఫిలిం డైరెక్టర్స్గా వ్యవహారం చేసేటువంటి అవకాశంలో, ఆర్ట్ డైరెక్టర్లుగా, సినిమాటోగ్రాఫర్స్గా, లేకపోతే రవి కాబట్టి మెడికల్ షాప్స్ పెట్టుకునేటువంటి వాళ్ళగా, మెడికల్ వృత్తుల్లో, ఆయా సర్జికల్ సామాన్లు అమ్మేటువంటి వృత్తుల్లో, వీటన్నిటిలోనూ చాలా బాగా వ్యవహారం చేసేటువంటి అవకాశములు వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. ఒక్కొక్క పాదం కోసం మనం చూస్తే ఈ క్రమంలో శ్రీగారు మొదటి పాదం వాళ్ళకి చూస్తే సింహ నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకి మేజర్గా గవర్నమెంట్ జాబ్ అవకాశములు 100% కనబడుతుంటాయని చెప్పచ్చమ్మా. అనురాధ నక్షత్రం 1వ పాదంలో జన్మిస్తే గవర్నమెంట్ జాబ్ పక్కా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రయత్నం చేయండి, 100% వస్తుంది.
రెండవది తండ్రి యొక్క బలం అనేటువంటిది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది, లేదా అస్సలు ఉండదు, వైస్ వెర్స ఏదైనా అవ్వచ్చు. తర్వాత రెండో పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక వీళ్ళకి కన్యా నవాంశ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, బంధువుల దగ్గర నుంచి వైరము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, వ్యాపారం చేసే లక్షణాలున్నా చాలా కష్టపడాల్సినటువంటి వస్తాయి, ఛాలెంజింగ్ స్ట్రగులింగ్ అనేటువంటిది లైఫ్లో ఎక్కువగా చూసే అవకాశాలు వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా మిడ్ ఏజ్ దాటిన తర్వాత హార్ట్ ట్రబుల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మూడో పాదం వాళ్ళకి చూస్తే కనుక మూడో పాదం వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ యొక్క కళల మీద ఉన్నటువంటి ప్రతిభ ద్వారా వాళ్ళ జీవనాధారం సాగే అవకాశాలు, అంటే చేతి వృత్తి వ్యాపారములు కానీ, కళారంగం కానీ, ఫిలిం ఫీల్డ్ కానీ, ఇంకా చెప్పాలి అంటే నాటక రంగం కానీ, ఏదైనా కావచ్చు, బట్టల షాప్స్ కానీ, లేకపోతే చెప్పులు షాప్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా మూడో పాదం వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు మూడో పాదం వాళ్ళకి కనబడతాయి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మూడో పాదంలో జన్మిస్తే బయటికి చెప్పుకోలేనటువంటి గుప్త రోగములు వచ్చే అవకాశాలు, లవ్ బ్రేకప్స్ అయ్యేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగో పాదం వాళ్ళకి చూస్తే కనుక నాలుగో పాదం వాళ్ళకి ఈ రైల్వే జాబ్స్ కానీ, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, హోటల్స్ కానీ, స్పైసీ ఫుడ్ బిజినెస్లు కానీ, లేకపోతే ఈ కుజుడు కాబట్టి మేజర్గా చిన్న చిన్న అంటే ఈ పారిశ్రామిక సంస్థల్లో పనిచేయడం, వాటి విషయాల్లో కానీ, అక్కడ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, సర్వీస్ సెక్టార్లో జాబ్ చేయడం కానీ, ఏదైనా చిన్న చిన్న వ్యాపారములు, చిన్న చిన్న జాబ్స్ చేసేటువంటి అవకాశములు నాలుగో పాదం వాళ్ళకి కనబడతాయి. వీళ్ళకి యోగం పట్టాలి అంటే మేజర్గా పగడము అనేటువంటి ఉంగరం పెట్టుకోండి, స్టోను, లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది చూసే అవకాశాలు ఉంటాయి. లేదా కందులు కేజింపావు దానంగా ఇవ్వండి, కుజుడికి బలం పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అయితే ఎస్పెషల్లీ ఈ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి పరిస్థితులు మనం గమనిస్తే కనుక మేజర్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయండి. రెండు, పాపులారిటీ కానీ, డీఫేమ్ కానీ అయ్యే అవకాశములు కనబడతాయి. మీ మీద చెయ్యని తప్పుకి కూడా మీ మీద ఏదైనా ఒక అభాండం వేసి అభియోగాలు మోపే అవకాశం ఉంటుంది. తరువాత ఇంకా చెప్పాలి అంటే మీ వృత్తిలో మీరు ఉద్యోగమైనా వ్యాపారమైనా మారదాము, చేంజ్ అవుదాము అనేటువంటి ఆలోచన మీకు పుడుతుంది, ఆ పరిస్థితులు పుడతాయి, కానీ చేంజ్ అవ్వద్దు. అయ్యారు అంటే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల్లోకి పడతారు, రుణ బాధల విషయంలో చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటివి ఎక్కడా కూడా చేయకుండా ఫస్ట్ ఈ పరిస్థితుల్లో సేఫ్ గేమ్ ఆడడం చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ ఇప్పుడు మీ యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అక్టోబర్ దాటిన తర్వాత చాలా మంచి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఫ్యామిలీ విషయంలో, సోషల్ స్టేటస్ విషయంలో అక్టోబర్ తర్వాతనే మీకు బాగుంటుంది. సో ఈ లోపల మీకు బలం చేకూరడం కోసము ఏదైనా ఒక దివ్యమైనటువంటి శివక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. తరువాత ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే జెమ్ స్టోన్ కానీ ఏదైనా ఎల్లో సఫైర్ అంటే కనకపుష్యరాగం అనేటువంటిది కుడి చేతి చూపుడు వేలికి ధరించండి బంగారంలో, చాలా మంచి జరుగుతుంది. లేదా నవరత్నాల యొక్క ఉంగరం ధరించినా చాలా మంచి జరుగుతుంది. సో మరి మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా ఇంకా ఇంటర్నల్గా వారి యొక్క చార్ట్ని చూసి వారి అయితే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ముందుకెళ్ళాలంటారు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారమ్మా. మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఇప్పుడు గోచార అంశములు, పర్సనల్ చార్ట్ ద్వారా మీరు పడేటువంటి ఏ సమస్యకైనా సరే, ఏ కోరికతో మీరు ముందుకు వెళ్తూ ఉన్న జీవితంలో తప్పకుండా మీ వెనకాల నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఆ మంత్రజపాన్ని మీతో అనుష్ఠింపజేసి తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.